మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. సజీవాహిని సమర్పించు యవ్వనస్తుల కోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కార్యక్రమం కాంక్వెరర్స్ నో మోర్ చైన్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఈ కార్యక్రమం వెళ్ళబోచున్న ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన మహా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఎంతో మంది ఈ రోజు చూడలేకపోచుండగా, ఈ నిమిషాన్ని చూడలేకపోచుండగా నా ప్రభా, మాకిచ్చిన ఈ ఆయుష్కై స్తోత్రములయ్యా. ఈ శ్రేష్టమైన ఈ ఆయుష్ నా దేవా, నీ వాక్యంలో నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రములయ్యా. ముఖ్యంగా యవ్వనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను నా ప్రభా. ఎంతమంది యవ్వనస్తులు నా దేవా దారి తప్పిపోయి ఈ లోకాసుల్లో చెడిపోయి తిరుగుతుండగా నా ప్రభా, ప్రతి ఒక్క జీవితాన్ని ముట్టుమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ బిడ్డల వరకు నా దేవా ఈ సువార్తని, ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఎవరిని తలవంచని విడువని దేవుడు అయ్యా. స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా. చేరి వచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వాళ్ళ జీవితంలో కలిగిన అవసరతలను తీర్చే దేవుడు అయ్యా. నీకే స్తోత్రములయ్యా. సమస్తములు ఎరిగిన దేవుడు అయ్యా. నీకే స్తోత్రములు. జీవితంలో జరిపిస్తున్న కార్యానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఒకసారి యవనస్తుల జీవితాలు ముట్టుమని కోరుకుంటున్నాను నా దేవా. ఎంతో మంది యవనస్తులు నా దేవా చెడిపోయి తిరుగుతున్నారు నా ప్రభా. వాళ్ళ జీవితాలని వాక్యంతో ముట్టుము నా దేవా. తిరిగి వాళ్ళ వివేచన జ్ఞానము కలిగిన దేవా, వాక్యానుసారమైన బ్రతుకు జీవించడానికి సహాయం చేయి. ఆ జ్ఞానాన్ని, వివేచన వాళ్ళకి దయచేయండి. నీ కాడి మోయటకు వాళ్ళకి ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఏ ఆత్మ తప్పిపోకుండా నా దేవా, ప్రతి ఒక్క ఆత్మ నీ వాక్యంతో రక్షింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయా. వాక్యం చెప్పబోచిన నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా. శిలో చాటున మరుగుపరుచుకున్న దేవా, నీ నోటి బూరగా ఆ బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ వాక్యం మొత్తం నా దేవా సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నానయా. ఈ కార్యక్రమం మొత్తం నా దేవా ఎక్కడ ఏ ఆటంకం లేకుండా, ఏ టెక్నికల్ ఇష్యూ రాకుండా నా దేవా సమస్తం నీ మహిమకై జరిపించుకొని ప్రార్థిస్తున్నాం కదా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కని సమయం అండి, దేవుని వాక్య ధ్యాన సమయం. ఈరోజు మనం చూసి ఉండగా సహవాసం అనే వాక్యాంశాలు మనం ధ్యానిస్తున్నాం. దేవునితో సహవాసం, యవ్వనస్తులు ముఖ్యంగా దేవునితో ఎలా సహవాసించాలి, ఈ లోకాసల్లో పడి ఉండగా దేవునిలో ఎలా స్థిరపడాలి, దేవునితో ఎలా సహవాసించాలి, దేవునిలో ఎలాగ ఉండాలి, వాక్యానుసారమైన జీవితం గురించి కొద్ది మాటలు మనం సహోదరుడు జి శాలిం రాజు గారు ఉన్నారు, కొద్ది మాటలు మంది పంచుకుంటారు. ఓటు ఇప్పుడు. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. సజీవ వాహిని వారిచే నిర్వహించబడుచున్న కాంకరర్స్ నో మోర్ చైన్స్ అను ఈ ప్రత్యేకమైన యవనస్తుల ఆధ్యాత్మిక కూడికలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనమును చదువుతున్నాను, దయచేసి గమనించండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ లేఖన భాగం ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగమును మా కొరకు దీవించి మాతో మాట్లాడి మా ఆత్మల క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రయోజనార్థమై దీవించి విరచి వడ్డించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇందులో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. ఈ మాట ఏంటంటే సాంగత్యము లేక సహవాసము, ఫెలోషిప్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. ప్రస్తుత కాలంలోనే కాదు, ప్రతి తరములో యవనస్తుల యొక్క ప్రధానమైనటువంటి సవాలు ఏంటంటే
సహవాసమే. యవ్వన ప్రాయంలో ఎటువంటి వారితో మనము సహవాసం చేస్తున్నామో అది మన యొక్క క్యారెక్టర్ను బిల్డప్ చేయడానికి ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనము ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నామో ఆ ఫెలోషిప్ ఏదైతే ఉందో అది మన బిహేవియర్ మీద, మన ప్రవర్తన మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. కాబట్టి క్రైస్తవ యవనస్తులు ఎటువంటి సాంగత్యము కలిగి ఉండాలి, ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి? మన సహవాసం మంచిదైతే మన ప్రవర్తన కూడా మంచిదిగానే ఉంటుంది. మన ప్రవర్తన మంచిదైతే మనకు మంచి పేరు దొరుకుతుంది, మంచి పేరు లభిస్తుంది, మంచి సాక్ష్యమును మనం పొందుకోగలుగుతాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. అదేంటంటే, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడిని నాకు చూపించు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను అని. కాబట్టి మన జీవితంలో సహవాసం అనేది చాలా ప్రధానమైంది. ముఖ్యంగా యవనస్తులు ఎటువంటి సహవాసములో ఉంటున్నారు, ఎటువంటి సహవాసమును కలిగి జీవిస్తున్నారు అనే విషయం మీద దే షుడ్ హ్యావ్ ప్రాపర్ అవేర్నెస్, ఒక అవగాహన కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 1 కొరింథీ 15:33లో మనము ఒక సహవాసాన్ని చూస్తూ ఉన్నాం. ఆ సహవాసము ఏ సహవాసం అంట? దుష్ట సాంగత్యము, దుష్ట సహవాసం. అంటే దుష్టులతో లేక వాక్య విరుద్ధమైనటువంటి వారితో, లేదంటే దుష్ప్రవర్తన, చెడు కార్యములు చేయుటకు, పాపమును చేయుటకు ప్రేరేపించేటటువంటి వారితో ఒకవేళ సహవాసము గనక చేసినట్లయితే ఆ సహవాసం ఏం చేస్తుందో తెలుసా? మన మంచి ప్రవర్తనను చెడగొడుతుంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, బాల్యములో సండే స్కూల్ పరిచర్యలో ఉన్నప్పుడు చాలామంది చక్కగా దేవుని వాక్యమును చదువుతూ, క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ, దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ, తల్లిదండ్రులకు విధేయులై లోబడుతూ, ఎప్పుడైతే యవ్వన ప్రాయంలోనికి అడుగు పెడతారో, అంటే సండే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు యూత్ మీటింగ్ స్టేజ్కి వస్తారో, క్రొత్త స్నేహాలు, క్రొత్త సహవాసాలు, అప్పుడే ఊహ తెలుస్తుంది, లోకమేంటో పరిచయం అవుతుంది. ఆ సమయంలో, ఆ క్రిటికల్ టైంలో చాలామంది ఎవరితో సహవాసము చేయాలో తెలియక, స్పృహ లేక, మంచి సహవాసము నుండి, మంచి పునాదులు కలిగినటువంటి ఆ సండే స్కూల్ యొక్క పరిచర్య నుండి దారి తప్పిపోయి చెడు సహవాసములో అడుగుపెట్టి మరి దుష్ట సాంగత్యమునకు అలవాటు పడి ఎన్నో భయంకరమైనటువంటి దురలవాట్లకు లోనైపోయి, లోకమును స్నేహించి, లోకముతో సహవాసము చేసి, లోకములో పడిపోయి, ఇక తిరిగి రాలేనంతగా ఊబిలో కూరుకొనిపోయి మరి చెడిపోయినటువంటి మంచి మంచి క్రైస్తవ బిడ్డలు ఉన్నారండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా, యవ్వన ప్రాయంలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మంచి సహవాసమును కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఒకవేళ మన సహవాసం మంచిది కాకపోతే ఏమవుతుందో తెలుసా? మన మంచి ప్రవర్తన కూడా చెడిపోతుంది. బాల్యములో మన తల్లిదండ్రుల ద్వారా, మన సంఘములో నేర్చుకున్నటువంటి మంచి ప్రవర్తన, వాక్యానుసారమైనటువంటి మంచి క్రియలు, ఇవన్నీ కూడా చెడిపోతాయి. కాబట్టి యవ్వన ప్రాయం అనేది చాలా క్రిటికల్ ఫేజ్ అన్నమాట. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యవ్వన ప్రాయంలో మన సహవాసమును గురించి మనం జాగ్రత్త కలిగి ఉందాం. నీ స్నేహితుడు నిన్ను పాపము చేయడానికి, పలానా దురలవాట్లకు, నీ మనస్సాక్షికి విరోధంగా, తల్లిదండ్రులు లేదంటే మనం కలిగి ఉన్న క్రైస్తవ విలువలకు విరోధంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తున్నారేమో, అటువంటి స్నేహితుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. అటువంటి స్నేహమును మానుకో. ప్రభునందు ప్రియమైన తమ్ముడు, చెల్లి, దయచేసి ఈ విషయాన్ని గమనించు. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. దుష్టులతో సహవాసం చేయకూడదు, పాపులతో సహవాసం చేయకూడదు, మరి సాతాను ద్వారా నడిపించబడే వారితో సహవాసం చేయకూడదని మనం చూస్తున్నాం. మరి ఎవరితో సహవాసం చేయాలి? ఇదే నేటి మన యొక్క ధ్యానాంశం.
సులభంగా అర్థమవడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. దిస్ ఈజ్ కాల్డ్ ది ఫార్ములా ఆఫ్ 3 ఆల్ఫాబెట్స్. దీన్ని 3 అక్షరాల సూత్రము అని చెప్పి అందాం. మన సహవాసము ABC ఈ మూడిటితో ఉండాలి. ABC, మరలా చెప్తున్నాను, మన సహవాసము ఈ మూడిటితో ఉండాలి. ABC. ABCలతో సహవాసం ఏంటి? ఒక్కొక్కటిగా మనం వాక్యానుసారంగా ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. ఈ సహవాసం మన జీవితంలో ఉంటే సంతోషము, దేవునికి స్తోత్రము. లేకపోతే ఈ సహవాసము కలిగి జీవించడానికి ఇప్పుడే ప్రయత్నమును ప్రారంభిస్తాం. మొదటిగా ఫెలోషిప్ విత్ ఏ. ఏంటా ఏ? ఎవరా ఏ? మొదటగా తెలుసుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నెంబర్ 1, ఫెలోషిప్ విత్ ఏ మీన్స్ ఫెలోషిప్ విత్ ది ఆల్మైటీ. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. దేవునితో సహవాసము కలిగి ఉండుట అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మన సహవాసము దేవునితో ఉండాలి. అవర్ ఫెలోషిప్ షుడ్ బీ విత్ ది ఆల్మైటీ గాడ్. దేవునితో సహవాసము కలిగి ఉండుట అనేది చాలా ముఖ్యమైన విషయం. అసలు సహవాసం అంటే ట్రావెలింగ్ టుగెదర్ అనవచ్చు, జర్నీ టుగెదర్ అనవచ్చు, కంపానియన్షిప్ అనవచ్చు. మరి దేవునితో మన సహవాసము, దేవునితో మన సహప్రయాణము, దేవునితో మన సాహచర్యము ఉన్నప్పుడు మనకు మేలు కలుగుతుందని యోబు గ్రంథం 22:21లో మనం చూస్తూ ఉన్నాం. మనకు ఒక కష్టం వస్తే అన్ని సందర్భాల్లో మన స్నేహితులు మనతో కూడా ఉండకపోవచ్చు. మనము వారి యొక్క అవసరతను తీర్చకపోతే, అంటే ఉదాహరణకు ఒక 1000 రూపాయలు డబ్బులు అడిగారు, మన దగ్గర లేవు. అది ఇస్తే మనలను ప్రేమించేటటువంటి స్నేహితులు ఉన్నారు, ఇవ్వకపోతే మనలను ప్రక్కన పెట్టే స్నేహితులు ఉన్నారు. లేదంటే పలానా చోటికి వెళ్ళాలి, నీ యొక్క వాహనము, నీ బైక్ కానీ కారు కానీ నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు, లేదు నాకు వేరొక అర్జెంట్ పని ఉంది నేను ఇవ్వలేను అని చెప్పినప్పుడు మన యొక్క స్నేహితుల్లో మార్పు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వారు అడిగినప్పుడు ఇవ్వకపోతే మనతో స్నేహమును మానుకుంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనము పడిపోయినా చెడిపోయినా, ఆయనకు దూరస్థులంగా జీవించినా, ఆయనను బాధ పెట్టినా, ఆయనను గాయపరిచినా, ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. మన తప్పులను క్షమించి మన ప్రతి విధమైనటువంటి తప్పులను ఆయన సరిచేసేటటువంటి ఒక మంచి స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు మేలు కోరి లెక్కలేనన్ని గాయములు చేయును అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. నిజంగా మనం మేలు కోరేవారైతే మనలను గాయపరుస్తారు, మనం చేసేటటువంటి తప్పులను ఖండిస్తారు, సరిదిద్దుతారు, సరిచేస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదును కూడా దేవుడు తన ప్రవక్తను పంపించి సరిచేశాడు. దయచేసి గమనించండి, దేవుని యొక్క సహవాసములో దిద్దుబాటు ఉంటుంది. దెర్ విల్ బి ఏ కరెక్షన్. దేవుని యొక్క సహవాసములో మేలు ఉంటుంది. దెర్ విల్ బి ఏ బ్లెస్సింగ్. దేవుని యొక్క సహవాసములో లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. దెర్ విల్ బి ఎ ప్రాఫిట్. దెర్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాఫిట్. మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది, దిద్దుబాటు ఉంటుంది. మరి అలాంటి దేవునితో మనము సహవాసము చేయాలి. దేవునితో సహవాసము చేయుట అనగా దేవునితో సమయమును గడుపుట. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవ్రీవన్ షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్ ఎవ్రీడే. ప్రతిరోజు మన జీవితంలో
వ్యాయామానికి అంటే వర్కౌట్స్కు, ఎక్సర్సైజ్కు సమయం ఉంటుంది. ఉద్యోగం చేయడానికి, కాలేజెస్కు వెళ్ళడానికి సమయం ఉంటుంది. మన యొక్క దైనందిన కార్యక్రమాలు, అవర్ డైలీ రొటీన్, ఆ కార్యక్రమములు చేసుకోవడానికి మనకు సమయం ఉంటుంది. మరి దేవునితో మనము సహవాసం చేయడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం? చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు. ఆయన దేవునితో చేస్తున్నటువంటి ఆ సహవాసమును బట్టి అతను ఎటువంటి మేలు పొందుకున్నాడో, ఎటువంటి ఆశీర్వాదమును పొందుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి కొన్ని వచనములను చదువుతున్నాను. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రభునందు ప్రియమైన వారలారా, హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాట చాలా శ్రేష్టమైన మాట. దిస్ ఈజ్ అవర్ మెడిటేటింగ్ టాపిక్. మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఇదే. హనోకు దేవునితో నడుస్తూ అంటే దేవునితో సహవాసము చేస్తూ. మనం ఏమని చూసామండి? ఫెలోషిప్ అంటే కంపానియన్షిప్ అని మనం చూసాం. సాహచర్యము అని మనం చూసాం. కలిసి ప్రయాణించుట అనేటటువంటి అర్థం కూడా సహవాసంలో వస్తుంది. మరి దేవునితో సహవాసం చేస్తున్నాడు హనోకు. మన సహవాసం అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనూ ఆయన తండ్రి అయిన దేవునితో కూడా ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హనోకు అలాగే దేవునితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాడు. దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు. దేవునితో కలిసి నడుస్తూ ఈ లోకంలో తనకి ఇవ్వబడినటువంటి కుటుంబ బాధ్యతలను అతడు విస్మరించలేదు, అతడు ప్రక్కన పెట్టలేదు. మనము దేవునితో సహవాసము చేస్తే we will get to know the knowledge of balancing the worldly things and spiritual things. లోకమును మరియు ఆత్మీయతను, లోకమును మరియు ప్రభువును. ఒక మాటలో చెప్పాలంటే మన యొక్క ఉద్యోగము, మన వ్యాపారము, మన విద్య, మన చదువులు, మనకున్నటువంటి సర్వమును ఒక ప్రక్కన, మరియు దేవునితో కలిగి ఉండాల్సినటువంటి సహవాసమును కలిగి ఉంటూ మరొక ప్రక్కన ఈ రెండిటినీ కూడా మనం గనక బ్యాలెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అందులో ఎప్పుడు సక్సెస్ అవుతామంటే మనము దేవునితో సహవాసం చేసినప్పుడే. మరి లోకములో విజయమును సాధించాలని దేవునిని ప్రక్కన పెడితే ఒకవేళ లోకంలో మనం విజయమును సాధించిన ఆ విజయం వలన ఎటువంటి ప్రయోజనము, ఆశీర్వాదము ఉండదు. అలాగని దేవునితోనే సంపూర్ణంగా మనము మమేకమై ఉన్నట్లయితే మరొక ప్రక్క లోకములో మనము చాలా సక్సెస్ఫుల్గా ఉంటాం. అందుకే ప్రభు చెబుతూ ఉన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని కాదు, కానీ మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకమంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో ఇదే కదండి యవన ప్రాయంలోనే చాలామంది కలిగేటటువంటి ఆలోచన. వాట్ ఈస్ గోయింగ్ టు బి మై ఫ్యూచర్? వాట్ అబౌట్ మై ఫ్యూచర్? నా భవిష్యత్తు ఏంటి? ఇదిగో ఇలా చదివాను, చదువు పూర్తి చేశాను, ఉద్యోగం ఇంకా రాలేదు, నా భవిష్యత్తు ఏంటి? చదువుతూ ఉన్నాను, పలానా కోర్స్ చేస్తూ ఉన్నాను, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, ఇది పూర్తయితే నేను ఎలా సర్వైవ్ అవ్వాలి ప్రపంచంలో, ఎలా సంపాదనలో పడాలి, ఏమి సంపాదించాలి, నా భవిష్యత్తు ఏంటి? ఇలా చింతిస్తూ ఉన్నటువంటి యవ్వనస్తులు ప్రభునందు ప్రియమైన వారలారా,
ఇదిగో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి అవసరమైన పర్సంటేజ్ నా దగ్గర లేదు, నేనేం చేయాలి? ప్రభు అంటూ ఉన్నాడు, మీకు అవన్నీ అవసరమని నాకు తెలుసు, కానీ మీరు నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి, నాతో సహవాసము చేయండి, నాకు ఇవ్వాల్సినటువంటి సమయమును నాకు ఇవ్వండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. There is a balance in Hanok's life. There is a balance in having fellowship with God, at the same time spending quality time with family. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. కుటుంబ సమయము కుటుంబమునకు ఇవ్వాలి, దేవునితో సహవాసము చేయడానికి దేవుని సమయము దేవునికి ఇవ్వాలి. ఈ రెండూ కూడా ఒక జోడెద్దుల బండి వలె మనము ముందుకు నడిపిస్తూ తీసుకొని వెళ్ళాలంటే అది ఒక్కదానితో మాత్రమే సాధ్యం. అది దేవునితో సహవాసము చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవునితో సహవాసము చేసినప్పుడు అనవసరమైనవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టేస్తాం, అవసరమైనవే మనం పట్టుకుంటాం. హనోకు దేవునితో సహవాసము చేస్తూనే ఒక ప్రక్క కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నాడు. దేవునితో సహవాసము చేస్తూనే తన కుమారులను కుమార్తెలను భార్యను పోషిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, మరి సంరక్షిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవునితో సహవాసము చేస్తూనే ఈ లోకంలో అతడు యాత్ర చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మరి దేవునితో సహవాసము కలిగిన హనోకు పొందుకొనినటువంటి గొప్ప భాగ్యము లేక మేలు, ప్రయోజనము, ఆశీర్వాదం ఏంటో తెలుసా? చదువుతున్నాను చూడండి, 23వ వచనం. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. దిస్ ఫిగర్ ఈజ్ అ ప్రామినెంట్ ఫిగర్. దిస్ నెంబర్ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. 365. 365 అనేది దేన్ని తెలియజేస్తూ ఉందంటే సంపూర్ణతను తెలియజేస్తూ ఉంది. 365 denotes or replicates. Replicates అంటే it symbolizes the value of completeness. దేన్ని రెప్లికేట్ చేస్తూ ఉందంటే, దేన్ని సింబలైజ్ చేస్తూ ఉందంటే ఒక కంప్లీట్నెస్ను సింబలైజ్ చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునితో సహవాసము చేసేటటువంటి మనిషి సంపూర్ణుడుగా, పరిపూర్ణుడుగా ఉంటాడు. దేర్ విల్ బి ఎ కంప్లీట్నెస్. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ వన్ విల్ అక్వైర్ ద ప్రామినెంట్ క్వాలిటీ ఆఫ్ కంప్లీట్నెస్ వైల్ హ్యావింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేసేటప్పుడు ఒక పరిపూర్ణత, సంపూర్ణత అనేది వస్తుంది. హృదయములో సంపూర్ణమైనటువంటి సంతోషము, హృదయములో సంపూర్ణమైనటువంటి ఆనందము, హృదయములో సంపూర్ణమైనటువంటి శాంతి, హృదయములో సంపూర్ణమైనటువంటి సమాధానం. ఈ సంపూర్ణమైనటువంటి శాంతి, సమాధానములు చాలామంది యవ్వనస్తులకు లేక రకరకాల మరి చెడుదారులలో ప్రయాణిస్తూ ఉన్నారు, దురలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు. ఒక తమ్ముడు చెప్తూ ఉన్నాడు, ఎందుకయ్యా ఈ మాదక ద్రవ్యాల కంటే డ్రగ్స్కు బానిసైపోతూ ఉన్నావు? దీని నుండి బయటకు రావచ్చు కదా, దీని నుండి బయటకు వచ్చి దేవునితో సహవాసం చేయొచ్చు కదా. అతను అంటూ ఉన్నాడు, అన్న, నేను చాలా చిన్న వయసులోనే నా తల్లిదండ్రులను కోల్పోయాను. మా పిన్ని బాబాయిల ఇంట్లో నన్ను పెట్టారు, వారు నన్ను సక్రమంగా చూడలేదు. మా తల్లిదండ్రులు బ్రతికుంటే నాకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో, నా యోగక్షేమాలు వారు చూసుకునేవారేమో. నేనేం తప్పు చేశానన్నా, అంత చిన్న వయసులోనే నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు. ఆ బాధను మర్చిపోవడానికి నేను బాల్యము నుండే ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయాను. మరొక తమ్ముడు అంటూ ఉన్నాడు, యవన ప్రాయంలో నేను బాల్యంలో ఉన్నప్పుడు చక్కగా సండే స్కూల్కి వెళ్ళేవాడిని. మరి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, సిటీకి వెళ్ళాను. అక్కడ స్నేహితులు ఇదిగో నాకు ఈ త్రాగుడిని అలవాటు చేశారన్న, ఈ సిగరెట్లు తాగడాన్ని అలవాటు చేశారన్న, ఈ భయంకరమైనటువంటి వ్యభిచారమును అలవాటు చేశారన్న. వారి సాంగత్యంలో పడిపోయి ఊబిలో కూరుకొని పోయానన్న, బయటికి రాలేకపోతున్నానన్న.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సంపూర్ణమైనటువంటి సంతోషము ఆ మాదక ద్రవ్యాల్లో ఉందని, ఆ దురలవాట్లలో ఉందని, ఆ సాంగత్యములో, ఆ చెడు సాంగత్యములో ఉందని, ఆ దుష్ట సహవాసములో ఉందని అనేక మంది యవ్వనస్తులు నెమ్మది కోరి, శాంతి కోరి అందులోనే ఉన్నాయని చెప్పి దారి తొలగిపోయి ఆ దుష్ట సాంగత్యంలో కూరుకొని పోయి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ స్టేజ్, దెర్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. God is waiting and stretching His hands and inviting you to have a proper good fellowship with you. తృణీకరించబడినటువంటి నిన్ను, ఊబిలో కూరుకొని పోయినటువంటి నిన్ను సంపూర్ణమైనటువంటి సంతోషముతో, సంపూర్ణమైనటువంటి సమాధానముతో, సంపూర్ణమైనటువంటి శాంతితో నింపడానికి, నీతో కలిసి నడవటానికి నాడు హనోకుతో కలిసినటువంటి దేవుడు, హనోకుతో కలిసి నడిచినటువంటి దేవుడు, హనోకుతో సహవాసము చేసినటువంటి దేవుడు, హనోకు జీవితంలో సంపూర్ణమైన ఆనందమును, సంతోషమును ఇచ్చినటువంటి దేవుడు, హనోకును ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మార్చినటువంటి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇదే శుభవార్త. ప్రియమైన యవ్వన సహోదరుడా సహోదరి, దెర్ ఈజ్ నో కంప్లీట్ హ్యాపీనెస్ ఇన్ బ్యాడ్ హ్యాబిట్స్. దెర్ ఈజ్ నో కంప్లీట్ హ్యాపీనెస్ ఇన్ బ్యాడ్ ఫెలోషిప్. దుష్ట సాంగత్యములో, దురలవాట్లలో, చెడు నడతలలో సంపూర్ణమైనటువంటి ఆనందము లేదు తమ్ముడు, చెల్లి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. నిజమైన సంతోషము నీకు కావాలంటే, నిజమైన ఆనందము నీకు కావాలంటే, నీ జీవితంలో ఒక పరిపూర్ణత కావాలంటే ప్రభుతో సహవాసము చేయి, దేవునితో సహవాసము చేయి. చూసారా, అతడు దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు, కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నాడు. ఒక ప్రక్క బ్యాలెన్స్ ఇన్ హీజ్ సోషల్ లైఫ్, అతని సామాజిక జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అన్నిటిలో ఒక సంపూర్ణమైనటువంటి బ్యాలెన్సింగ్ ఉంది. రెండు, అతడు దేవునితో సహవాసము చేయటం వలన అతని జీవితంలో సంపూర్ణత మరియు పరిపూర్ణత ఉంది. మూడవది ఏంటో తెలుసా? చూడండి 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. నెంబర్ 3, he didn't taste death. He didn't see or he didn't experience the death. మరణం అనేది అతడు చూడలేదు. This is what the greatest blessing we receive when we have proper fellowship with God. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో కలిసి ప్రయాణించినప్పుడు మనకు లభించే అత్యంత గొప్ప బహుమానం ఏంటో తెలుసా? we will not face death. మరి ఇదేంటన్నా? చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న బిలీవర్స్, విశ్వాసులే, క్రైస్తవులే, దైవ సేవకులే మరణిస్తున్నారు, పాతి పెట్టబడుతున్నారు కదా. మీరేంటి మరణమును చూడకుండా కొనిపోబడతారు అని హనోకును గురించి చెబుతున్నారు. మరి మేము మరణించమా అంటే, ఇక్కడ మరణములు రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. శరీర సంబంధమైన మరణము ప్రతి నరుడు చూడాలి. 89వ కీర్తన 48వ చరణం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఇది శరీర సంబంధమైన మరణం కనుక ప్రతి ఒక్కరము ఈ శరీర సంబంధమైన మరణమును రుచి చూడాలి. రెండవది ఆత్మ సంబంధమైన మరణము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి ఈ లోకంలో మరణించిన తర్వాత తన శరీరము డీకంపోజ్ అయిపోతుంది, డికే అయిపోతుంది భూమిలో పాతి పెట్టబడిన తర్వాత. మరి ఆత్మ మాత్రం రెండు దారులలో ఏదో ఒక దారిలోనే ప్రయాణించాలి. ఒక దారి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగకుండా దుష్ట సాంగత్యములో, పాపములో ఉంటూ ఆయన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళే మార్గం. అది భయంకరమైన రెండవ మరణం. అక్కడ అగ్నిగుండం ఉంటుంది, మలమల మాడిపోతాం. మరొక మార్గం ఉంది. ఇది జీవమునకు నడిపించే మార్గం, పరలోక మార్గం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారు పరలోకమును చేరుకుంటారు, అక్కడ యుగయుగాలు జీవిస్తారు. వారికి భయంకరమైన రెండవ మరణమైన నరకాగ్ని గుండము లేదు.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, అంటే భయంకరమైన రెండవ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము కూడా హనోకు వలె మరణము చూడకుండా యుగయుగాలు నిత్య జీవములో ఉండాలంటే దేవునితో కలిసి ప్రయాణించాలి. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఉదయమున నిద్ర లేవగానే నీ యొక్క దినమును, నీ యొక్క రోజును ప్రభువుతో ప్రారంభించు. నీ యొక్క రోజును ప్రభువుతో కలిసి ప్రయాణిస్తూ సాగించు. నీ ప్రయాణాలను, నీ చేతి పనిని, నీ చదువును, నువ్వు ఆడేటటువంటి ఆటలను, నువ్వు చేసేటటువంటి వ్యాయామములను, నీ డైలీ రొటీన్ను, దైనందిన కార్యక్రమములను దేవునితో కలిసి కొనసాగించు. నీ జీవితము హనోకు వలె సంపూర్ణమైనదిగా ఉంటుంది. నీ జీవితంలో సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన సమాధానము తప్పక లభిస్తుంది. దురలవాట్లలో, మాదక ద్రవ్యాల్లో, లేదంటే ఈ లోకపు ప్రేమలలో, ఈ లోకపు స్నేహములలో సంపూర్ణమైన సంతోషం, ఆనందము లేదు. దేవునితో మనం కలిగి ఉండే సహవాసములో ఉంటుంది. అందుకే అన్నాడు యోబు 22:21, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము. నెంబర్ 2, మొదటగా ఫెలోషిప్ విత్ ఏ చూసాము. ఇప్పుడు ఫెలోషిప్ విత్ బి అంటే ఏంటో మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 2:18, తానును తన స్నేహితులను, అంటే ఇక్కడ కూడా సాంగత్యం ఉంది, సహవాసం ఉంది. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. బబులోన్ రాజు అయినటువంటి నెబుకద్నెజర్, బబులోన్ అనే దేశము ప్రస్తుతం ఇరాక్ అనే పేరుతో పిలువబడుతూ ఉంది. ఈ బబులోన్ రాజ్యాన్ని అప్పటి కాలంలో నెబుకద్నెజర్ అనే రాజు పరిపాలించాడు. ఈ నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చింది, దాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు తన రాజ్యంలో ఉన్న జ్ఞానులు, తన రాజ్యంలో క్యాప్చర్ చేయబడి చెరకు తీసుకొని రాబడినటువంటి, మరి బానిసలుగా ఉన్నటువంటి యూదులలో ఉన్న జ్ఞానులకు కూడా నెబుకద్నెజరు ఒక సవాలును విసిరాడు. ఎవరైతే నాకు వచ్చినటువంటి కళ, నేను మర్చిపోయాను దాన్ని, నాకు వచ్చిన కళ, నేను మర్చిపోయిన కళ మరియు దాని భావాన్ని తెలియజేస్తారో వారిని నేను అధికముగా హెచ్చిస్తాను. ఒకవేళ ఆ కళ భావాన్ని తెలియజేయడంలో విఫలమైతే వారిని అందరినీ కూడా నేను చంపేస్తాను, వారి ఇళ్లను పెంట కుప్పగా మార్చివేస్తాను అన్నాడు. ఈ వార్త దానియేలుకు తెలిసింది. దానియేలు తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. దానియేలు స్నేహితులు 3, షద్రకు, మేషకు, అబేద్నెగో. చెప్పాలంటే వారి అసలు పేర్లు హనన్య, మిషాయేలు మరియు అజర్యా. ప్రభునందు ప్రియమైన వారలారా, దానియేలు స్నేహితులు అనబడిన ఈ 3, షద్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి దానియేలు వచ్చాడు. హనన్య, మిషాయేలు, అజర్యలు అనబడిన షద్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి దానియేలు వచ్చాడు. వచ్చి తన స్నేహితులతో చెప్తూ ఉన్నాడు, బయట ఒక శాసనం తిరుగుతూ ఉంది, ఒక శాసనం తయారు చేయబడింది. శాసనం అంటే కింగ్స్ ఆర్డర్. దాన్ని మార్చడానికి, దానికి అవిధేయత చూపించడానికి వీలు లేదు. దాన్ని మార్చినా, అవిధేయత చూపించినా వారిని రాజు చంపేస్తాడు. మరి ఇలాంటి శాసనం ఉంది. మనం ఏం చేయాలంటే మన నలుగురం కలిసి దేవునిని వేడుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కలిసి మనము దేవునికి మొరపెట్టాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దానియేలు బయట ఉన్న శాసనం గురించి, బయట ఉన్న మరణ శాసనం గురించి ఎవరో దాని విలువ తెలియని వారి దగ్గరకో, దేవుడంటే ఎరగని వారి దగ్గరకో, దేవుని వాక్యము
ఎరగనటువంటి వారి దగ్గరకో, దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి వారి దగ్గరకో వెళ్ళి చెప్పలేదండి. దేవునితో సహవాసము కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగిన తన స్నేహితులైన షద్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. డానియల్ ఫ్రెండ్షిప్ మరియు ఫెలోషిప్ ఎవరితో ఉంది? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారితోనా, దేవుని ఎడల భయభక్తులు లేని వారితోనా, దేవునిని ఎరిగిన వారితోనా, దేవునిని ఎరగని వారితోనా, దేవునికి లోబడే వారితోనా, దేవునికి లోబడని వారితోనా, దేవుని సహవాసమును కలిగి ఉన్న వారితోనా, దేవుని సహవాసం లేని వారితోనా? దానియేలు సహవాసం ఎవరితో ఉందో తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులతో ఉంది. దేవుని ఎడల భయభక్తులు కలిగిన క్రైస్తవ విశ్వాసులతో ఉంది. అందుకే అంటున్నాం, నెంబర్ 2, అవర్ ఫెలోషిప్ షుడ్ బీ విత్ బిలీవర్స్. ఇదే బి. మొదటగా ఏ చూసాం? విత్ ఆల్మైటీ గాడ్. 2 బి చూస్తూ ఉన్నాం, విత్ బిలీవర్స్. విత్ బిలీవర్స్. ప్రభునందు ప్రియమైన వారలారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, కానీ సజ్జన సాంగత్యము, విశ్వాసుల సాంగత్యము మరి దుష్ట నడవడిని బాగు చేసి మంచి నడవడిని దయచేయును. దానియేలు ఎవరితో స్నేహం చేస్తున్నాడండి? బబులోను రాజ్యానికి ఈ యూదుల యంగ్స్టర్స్ అందరూ కూడా క్యాప్చర్ చేయబడి స్లేవ్స్గా తీసుకొని రాబడ్డారు. మరి అలాంటి చెరలో, పరదేశంలో, బానిసత్వంలో ఉన్నటువంటి యూదులలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునితో సహవాసము కలిగి, వీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మంచి సహవాసము కలిగి జీవిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన తమ్ముడా, చెల్లి, నీ సహవాసం ఎవరితో ఉందమ్మా? చెడు అలవాట్లకు ప్రేరేపించే అన్యులతో ఉందా? లేదంటే చెడు మార్గములో నడిపించేటటువంటి అన్యులతో ఉందా? క్రైస్తవులైన వారందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారనే కాదు, సర్టిఫికెట్కు మాత్రమే క్రైస్తవులుగా కొంతమంది పరిమితం అవుతారు, కానీ ప్రవర్తన చాలా చెడుగా ఉంటుంది. అలాంటి వారు కూడా అన్యుల క్రిందే లెక్క. నిన్ను పాపమునకు ఎవరు ప్రేరేపించినా వారు అన్యుల క్రిందే లెక్క. అలాంటి వారితో నీ సహవాసం ఉండకూడదు. నీ సహవాసము సజ్జనులతో, మంచి విశ్వాసులతో, క్రైస్తవ బిడ్డలతో, వాక్యం ఎరిగిన వారితో, దేవునికి లోబడి విధేయత కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వారితో నీ సహవాసం ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మంచి విశ్వాసులతో సహవాసము చేయి. ప్రతి మందిరములో కొంతమంది ఉంటారండి, మనకంటే వయసులో పెద్దవారైన వారు, మాదిరికరమైన భక్తి జీవితం కలిగిన వారు, వాక్యములో, ప్రార్థనలో, పాటలలో, సువార్తలో, సేవలో, పరిచర్యలో వారు అన్నిటిలో ముందుండి మనకు మాదిరి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క గైడెన్స్ తీసుకోండి. అలాంటి వారితో సహవాసము చేయండి. అలాంటి వారితో కలిసి ప్రయాణించండి. అలాంటి వారితో మీ కష్ట సుఖాలను పంచుకోండి. అలాంటి వారిని మీ ఆత్మీయ జీవితాలకు మెంటార్లుగా నియమించుకోండి. అలాంటి వారి సహవాసములో మీరెంతో వృద్ధి చెందుతారు. ఒక కష్టం వస్తే, మరణకరమైన శాసనం ఉంటే దానియేలు వచ్చి విశ్వాసులైనటువంటి తన స్నేహితులకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం అంటున్నాడు. వాట్ యూ విల్ రిసీవ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గుడ్ బిలీవర్స్. మంచి విశ్వాసులతో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వేం పొందుకుంటావో తెలుసా? చూడండి, 18వ వచనం చివరి మాట చదువుతున్నాను. దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడి. అంటే వేడుకొనుట. యు విల్ హ్యావ్ ది గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్. యు విల్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్. ప్రార్థన సహవాసం యొక్క రుచిని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థనలో ఉన్న మాధుర్యమును, ప్రార్థనలో ఉన్నటువంటి రుచిని, టేస్ట్ను నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మంచి విశ్వాసులు ఏం చేస్తారంటే మనలను ప్రార్థన సహవాసములో ఉంచుతారు. దిస్ ఈజ్ వాట్ అవర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టాట్ టు హిస్ డిసైపుల్స్. ఆయన శిష్యులకు ప్రభు నేర్పించింది ఏంటో తెలుసా?
శుక్రవారమున ఆయన సిలువ వేయబడబోతూ ఉన్నాడనగా గురువారం రాత్రి గెత్సెమనే తోటలో పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని వెళ్ళి ఆ గెత్సెమనే వనములో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన రక్తము చెమటగా మారి నేల మీద పడుతూ ఉంది. పేతురు, యాకోబు, యోహానులు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉండగా చూస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు ప్రార్థన అనుభవం. మరొక చోట అయితే ఆయన ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా ఎక్కి వెళ్ళాడు. అక్కడ కూడా పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు రూపాంతర అనుభవం పొందాడు. పేతురు, యాకోబు, యోహానులు ది త్రీ హ్యావ్ విట్నెస్డ్ దట్ వండర్ఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రూపాంతర అనుభవాన్ని ఆ ముగ్గురు కూడా వీక్షించారు. ఆ అనుభవానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ప్రభువు తన శిష్యులకు అదే నేర్పించాడు. మంచి విశ్వాసులు, మాదిరికరమైన విశ్వాసులు కూడా మనకు ఇటువంటి ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన ప్రాముఖ్యతను నేర్పిస్తారని జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, హ్యావ్ ఫెలోషిప్ విత్ గుడ్ బిలీవర్స్. వీళ్ళు వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు, వారిని గూర్చి వీరిని గూర్చినటువంటి కామెంట్లు, ఆ లెక్చరర్ల మీద, ఈ అన్నల మీద, అక్కల మీద సెటైర్లు, ఇలాంటి అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటల్లో మన విలువైన సమయాన్ని వృధా చేయకుండా, మన అమూల్యమైన సమయాన్ని, తిరిగి రాని సమయాన్ని, పోతే తిరిగి రాని సమయాన్ని దేవునితో ప్రార్థనలో గడపటానికి నిన్ను ప్రేరేపిస్తారు. కాబట్టి హ్యావ్ ఫెలోషిప్ విత్ గుడ్ బిలీవర్స్, ఇది బి. ఆ తర్వాత 3, నెంబర్ 3 అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమునందును అనే మాటను చూస్తున్నాం. హ్యావ్ ఫెలోషిప్ విత్ చర్చ్, ఇదే సి. మనకున్నటువంటి 3 ఫార్ములా ప్రిన్సిపల్లో మనం చూసాం ఎవరితో సహవాసం చేయాలి అనగా. దెర్ ఈజ్ ఎ 3 ఫార్ములా ప్రిన్సిపల్. ఏ చూసాం? ఆల్మైటీ గాడ్. బి చూసాం బిలీవర్స్. సి చూస్తూ ఉన్నాం హ్యావ్ ఫెలోషిప్ విత్ చర్చ్. మందిరమునకు ఎంత వీలైతే అంత, ఎంత ఎక్కువగా వెళ్ళగలిగితే అంత వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. వెళ్ళాలి అసలు. దావీదన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకని మందిరానికి వెళ్ళాలి? ఇఫ్ యు గో టు చర్చ్ యు విల్ లెర్న్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్. నువ్వు మందిరమునకు వెళితే తగ్గింపు, దీనత్వము, మానవత్వము అనే అమూల్యమైన లక్షణాలను అలవాటు చేసుకుంటావు. నీకున్నటువంటి జీతము, నీకున్నటువంటి సామాజిక స్థితి, ఒకవేళ తల్లిదండ్రులు ధనికులై ఉండవచ్చు. మందిరమునకు వెళితే ఏం నేర్పిస్తారో తెలుసా? మందిరమును శుభ్రము చేయడం, బాత్రూంలను కడగడం, చెప్పుల స్టాండ్ దగ్గర ఉండడం, మైకులు పెట్టడం, చాపలు వేయడం, కర్టన్లను ఉతకడం, ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి గర్వము, అతిశయం అనేది సంపూర్ణంగా తొలగిపోయి మనము ఒక మంచి క్రైస్తవులంగా, మాదిరికరమైన విశ్వాసులంగా, తర్వాతి తరముల వారికి రోల్ మోడల్స్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వరల్డ్ కాంట్ టీచ్ యూ, విచ్ యువర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కెన్ నాట్ టీచ్ యూ, విల్ బీ టాట్ ఇన్ ద చర్చ్, క్యాన్ బీ టాట్ ఇన్ ద చర్చ్ ఎన్వైర్మెంట్. నీ కళాశాలలు, నీ పాఠశాలలు ఈ లోకము నీకు నేర్పించలేనటువంటి విషయాలు, నీ డిగ్రీలు, నీ పిహెచ్డీలు నీకు నేర్పించలేనటువంటి అమూల్యమైన సత్యాలు, విషయాలు మందిరము నేర్పిస్తుంది. కాబట్టి మందిరమునకు ఎక్కువగా వెళ్ళు ప్రియమైన సహోదరుడా, సహోదరి. మందిరములో నువ్వు దీనత్వమును నేర్చుకుంటావు, మందిరములో తగ్గింపు నేర్చుకుంటావు. రెండోది ఏం చేస్తావో తెలుసా? మందిరంలో ఉన్నటువంటి పెద్దవారు మెట్లు ఎక్కలేకపోతే నువ్వు చేయూతనిచ్చి నడిపించేటటువంటి ఆ సహాయపడేటటువంటి గుణాన్ని నేర్చుకుంటావు. అంత మాత్రమే కాదు, మందిరములో అమూల్యమైన శ్రేష్టమైన వాక్యం ఉంటుంది. సామెతలు 8:34లో చెప్పబడినట్లుగా, అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. మందిరములో శ్రేష్టమైన జీవాహారం, ఆత్మను బలపరిచే జీవాహారమైన వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటావు. మందిరంలో వాక్యం ఉంది, మందిరంలో పరిచర్య ఉంది, మందిరంలో సహవాసం ఉంది, మందిరంలో ప్రార్థన ఉంది.
మందిరంలో ఆరాధన ఉంది, మందిరంలో ప్రేమ ఉంది, మందిరంలో ఆప్యాయత ఉంది, మందిరంలో సమాధానం ఉంది, మందిరంలో దేవునితో సహవాసం ఉంది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందిరో వారి మధ్యన నేను ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉండగా మందిరంలో ప్రభు సన్నిధి ఉంది. అసలు ఇంకొక మాట, అసలు సకల విధములైన దీవెనలన్నీ కూడా ఆయన మందిరంలో ఉన్నాయి అన్నాడు కీర్తనాకారుడు. నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు అన్నాడు. అందుకనే దావీదు, దేవుడు గనక నాకు ప్రత్యక్షమై ఒక్క వరమును గనక అడగమంటే నేను అడిగే వరమేంటో తెలుసా? ఆయన మందిరములో శాశ్వత కాలము జీవించవలెను అనేటటువంటి కోరికే నేను కలిగి ఉన్నాను. నేను అడిగే వరం అదే. 27వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తాం. 26వ కీర్తన 8వ చరణంలో అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంపూర్ణ సంతోషమున్న ఆయన మందిరములో రక్షణ, ప్రార్థన, వాక్యము, దీనత్వము, తగ్గింపు, సహాయపడుట అనే గుణములు నేర్చుకొనుటకు ఒక మంచి అవకాశమున్న ఆయన మందిరమును విడిచిపెట్టక ఆయన మందిరమును హత్తుకొని ఆయన మందిరములో సహవాసము కలిగి ప్రతి క్రైస్తవ యవనస్తుడు, యవన సహోదరి జీవించడానికి ఇష్టపడాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ 3 ఫార్ములా ప్రిన్సిపల్లో 3rd వన్ ఏంటంటే హ్యావ్ ఫెలోషిప్ విత్ చర్చ్. మందిరముతో, సంఘముతో ఎక్కువగా సహవాసము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. మొత్తంగా 3 విషయాలు చూసాం. హ్యావ్ ఫెలోషిప్ విత్ ది ఆల్మైటీ గాడ్, హ్యావ్ ఫెలోషిప్ విత్ గుడ్ బిలీవర్స్, హ్యావ్ ఫెలోషిప్ విత్ చర్చ్. ఆల్మైటీ గాడ్, బిలీవర్స్ అండ్ చర్చ్. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి వాటితో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియ బిడ్డలను మీ కృపలో కాపాడి ఆరోగ్యమును, ఆయుష్కాలమునిచ్చి మీ సేవలో, పరిచర్యలో బలమైన సాధనంగా వాడుకొనుటకు సహాయం దయచేయమని, వెత్తబడిన మాటలు అపవాది దొంగిలించకుండా మీరే కంచి వేసి కాపాడమని, మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా మా ప్రియులను కలుసుకొనుటకు కృపను దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు.